వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఆర్మ్ కార్టెక్స్ M3 బోర్డులో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ మోటార్ ఇంటర్ఫేసింగ్. DC మోటార్ ఇంటర్ఫేస్ చేసి దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్పీడ్ కంట్రోల్ చేస్తూ దాన్ని అడ్జస్ట్ చేసేలాగా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఉంది. దీనికోసమని మీరు ఇక్కడ హెచ్ బ్రిడ్జ్ మోటార్ డ్రైవర్ L293D అని చెప్తాం. L293D అంటే ఈ కిట్లో మీకు ఇది మోటార్ డ్రైవర్ ఐసీ. ఈ ఐసీని యూజ్ చేసి మీరు మోటార్ని కావాలంటే క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, దాని స్పీడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ L293D అనేది హెచ్ బ్రిడ్జ్ డ్రైవరు. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో 2 ఛానల్స్ ఉంటాయి. మనం ఒక ఛానల్ లెఫ్ట్ ఛానలే వాడుతున్నాం. ఈ లెఫ్ట్ ఛానల్కి టాప్ మోస్ట్ పిన్ ఏదైతే ఉందో దీన్ని పిన్ 1 అంటారు. ఈ ఛానల్ని ఎనబుల్ చేయడానికి ఈ పిన్కి హై ఇవ్వాలి. ఇన్ కేస్ ఇది డిజేబుల్ చేశారంటే ఈ ఛానల్ పనిచేయదనమాట. అలాగే ఇక్కడ ఉన్న పిన్స్లో మీకు ఇచ్చిన డెస్క్రిప్షన్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది. దీంట్లో ఈ మోటార్ డ్రైవర్ ఐసీ గురించి చెప్పాం. ఇందులో ఎనబుల్ 1 2, ఇన్పుట్ 1, అవుట్పుట్ 1, గ్రౌండ్, అవుట్పుట్ 2, ఇన్పుట్ 2, VCC 2 అని ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఛానల్ మనం అసలు వాడలేదు, ఇది ఖాళీగా ఉంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఛానల్లో మనం ఇక్కడ VCC 2 దగ్గర 5 volts ఇస్తాం, గ్రౌండ్ దగ్గర 0 ఇస్తాం, 2 గ్రౌండ్ల దగ్గర. అవుట్పుట్ 1, అవుట్పుట్ 2 దగ్గర మోటార్ కనెక్ట్ చేస్తాం. ఈ అవుట్పుట్ 1, అవుట్పుట్ 2 అనే పిన్స్ ఈ మోటార్ ఇన్ MTR ఇన్ అని ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి చూడండి. రెండు పిన్స్ మీకు విడిగా కనిపిస్తాయి, కనెక్ట్ చేయకుండా ఉన్నాయి. అక్కడ మీరు మోటార్ కనెక్ట్ చేస్తారు. మోటార్ని చివరిలో కనెక్ట్ చేయండి, ఇప్పుడు కనెక్ట్ చేయొద్దు. మోటార్ కూడా ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చిన కిట్లో ఒక మోటార్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఇచ్చినటువంటి మోటార్ ఇది ప్లాస్టిక్ గేర్ బీవో మోటార్. ఈ మోటార్కి ఇక్కడ 2 ఫీమేల్ హెడర్స్ ఉంటాయి. ఈ 2 ఫీమేల్ హెడర్స్ని ఈ 2 బర్జ్ పిన్స్లోనూ ఒకటి ఇటు కనెక్ట్ చేస్తారు. మీరు ఎటన్నా కనెక్ట్ చేసి, దీనికి పొలారిటీ ఏం లేదు. మీరు ఒకవైపు కనెక్ట్ చేస్తే క్లాక్ వైజ్ తిరుగుతుంది, రెండో వైపు తిరిగితే యాంటీ క్లాక్ వైజ్. ఇది ఒక కనెక్షన్. ఇది చివరిలో చేయండి, ఇప్పుడు చేయొద్దు. దీంతోపాటు మీకు ఇచ్చిన కిట్లో ఒక ఫీమేల్ టు ఫీమేల్ బెర్జ్ వైర్ ఉంటుంది. ఈ వైర్ తీసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే జంపర్స్, ఈ PB0 దగ్గర ఉన్నటువంటి జంపర్ పీకేయండి. పీకేసి జాగ్రత్త పక్కన పెట్టుకోండి, పారేసుకోవద్దు, ఇవి మళ్ళీ మీరు అవసరం అవుతాయి. అలాగే ఇక్కడ PB10 దగ్గర ఉన్నది కూడా జంపర్ పీకేయండి. సో 2 కీస్ తీసేసి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఈ PB10 పక్కన ఐసీ వైపు ఉన్న పిన్ ఉంది చూసారా, దీనికి ఒకటి పెట్టండి. ఫీమేల్ కనెక్ట్ అయిపోయింది, ఈ వైర్ మిగిలింది. దీన్ని తీసుకెళ్ళి ఈ PB0 అంటే ఈ 3 పిన్నుల్లో మధ్య పిన్, దాని మీద కనెక్ట్ చేయండి. అయిపోయింది. ఇదే వైరింగ్. మిగతా వాటికి అయితే వైరింగ్ అవసరం లేదు, బట్ దీంట్లో పిన్స్ మధ్య దూరం ఎక్కువ ఉన్న వల్ల ఇదే పిన్ ఆల్రెడీ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ మనం LEDకి అదే టైంలో ఇన్పుట్ కోసమని థెర్మిస్టర్కి వాడడం వల్ల మనకి వేరే పిన్స్ లేకపోవడం వల్ల ఇది ఒకటి మాత్రం మీరు కనెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం కిట్లో ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్కి మీరు వైర్ పెట్టాలి, మిగిలిన వాటికి దేనికి కూడా వైర్ పెట్టాల్సిన పని లేదు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేసింగ్ దగ్గరికి వద్దాం. సో ఈ L293Dలో అవుట్పుట్ 1, అవుట్పుట్ 2 దగ్గర మీరు మోటార్ కనెక్ట్ చేస్తారు. ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 దగ్గర మీరు ఇన్ కేస్ ఇన్పుట్ 1 హై ఇచ్చి ఇన్పుట్ 2 లో ఇచ్చారనుకోండి, అంటే 1 0 అనుకోండి, లేకపోతే 3.30 అనుకోవచ్చు, మోటార్ ఒక డైరెక్షన్లో తిరుగుతుంది. అదే ఇన్పుట్ 1 దగ్గర మీరు 0 ఇచ్చి ఇన్పుట్ 2 దగ్గర 1 ఇచ్చారనుకోండి, ఇంతకుముందు తిరిగిన డైరెక్షన్కి మోటార్ ఆపోజిట్లో తిరుగుతుంది. ఇంతకుముందు ఒకవేళ క్లాక్ వైజ్ తిరిగితే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనమాట. అది ఒకటి. ఈ ఎనబుల్ 1 2 అనే పిన్ దగ్గర మీరు హై అంటే 3.3 కానీ 5 కానీ ఇస్తే ఈ కంట్రోలర్ ఎనబుల్ అవుతుంది, అంటే మోటార్ డ్రైవర్ పనిచేస్తుంది. అదే కనుక ఈ ఎనబుల్ దగ్గర మీరు 0 ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్లతో సంబంధం లేకుండా ఈ డ్రైవర్ చిప్ ఆగిపోతుంది, అసలు పని చేయదన్నమాట. మోటార్ని అసలు తిప్పదు, ఇటు తిప్పదు. సో ఈ ఎనబుల్ పిన్ దగ్గర మీరు 1 ఇస్తే, అంటే హై వోల్టేజ్ ఇస్తే, హై ఇన్ సెన్స్ 3.3, చిప్ పనిచేస్తుంది. ఇవ్వకపోతే ఆగిపోతుంది. సో ఈ మోటార్ ఏ డైరెక్షన్లో తిరగాలని డిసైడ్ చేసేవి ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, మోటార్ని కంట్రోల్ చేసేవి అవుట్పుట్ 1, అవుట్పుట్ 2. ఎనబుల్ 1 2 అనేది మోటార్ తాలూకు ఛానల్ ఎనబుల్ అవ్వాలా డిజేబుల్ అవ్వాలా, అంటే మోటార్ అసలు తిరగాలా వద్దా అని డిసైడ్ చేసేది ఇది. దీన్నే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ యూజ్ చేసి ఈ ఎనబుల్ పిన్ దగ్గర మీరు PWM గురించి వినే ఉంటారు, డ్యూటీ సైకిల్ అని అంటారు. అక్కడ 0 నుంచి 100% డ్యూటీ సైకిల్ ఇవ్వడాన్ని బట్టి మీకు మోటార్ తాలూకు స్పీడ్ పెంచడం తగ్గించడం మనం చేయొచ్చు అనమాట. సో ఈ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ని సపోర్ట్ చేసే పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో
అది PB0. సో ఇక్కడ మనం ఎల్ఈడి థర్మిస్టర్తో మల్టీప్లెక్స్ చేసినటువంటి పిన్ ఏదైతుందో బోత్ PB0 అండ్ PB1 ఈ రెండు కూడా మీకు పల్స్ విడ్త్ మాడ్యులేషన్ సపోర్ట్ చేస్తాయి. నేను మీకు ఇచ్చిన కోడ్లో PB0కి రాశాను. మీరు కావాలనుకుంటే PB1 దగ్గర కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లాజిక్. ఇప్పుడు మనకి పిన్ వైరింగ్ ఇందులో ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఏ పిన్ దేనికి కనెక్ట్ చేస్తాం, ఎనబుల్ పిన్ను, ఇన్ 1, అవుట్పుట్ 1, ఇలాగ మీకు ఈ పిన్స్ అన్నీ కూడా మ్యాపింగ్లో ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంది. ఓకే, ఇందులో 2 1 ఇచ్చినా 2 0 ఇచ్చినా ఇది పనిచేయదు. 1 0 ఇస్తే ఒక డైరెక్షన్లో తిరుగుతుంది, 0 1 ఇస్తే ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఆ లాజిక్ అనమాట. హెచ్ బ్రిడ్జ్ అంటాం దీన్ని. ఈ ఎనబుల్ 1 పిన్ దగ్గర మనం పల్స్ విడ్త్ మాడ్యులేషన్ సిగ్నల్ ఏదైనా ఇస్తే దాన్ని బట్టి ఆ మోటార్ ఎటు తిరగాలనేది డిసైడ్ అవుతుంది. సో దీన్ని ఎక్కడెక్కడ వాడతాం అంటే మోటార్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి పల్స్ విడ్త్ మాడ్యులేషన్లో వాడతాం అనమాట. ఇక్కడ డీసీ మోటార్ కంట్రోల్ అని మీకు ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్స్ని బట్టి ఆ మోటార్ క్లాక్ వైజ్ తిరగాల, యాంటీ క్లాక్ వైజ్ తిరగాల అని డిసైడ్ అయ్యే కోడ్ అనమాట. సో మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళండి. ఈ ఎగ్జాంపుల్స్లో మోటార్ కంట్రోల్ అని ఒకటి ఉంది చూడండి. ఇందులో మోటార్ టెస్ట్ అని ఉంది చూడండి. మోటార్ టెస్ట్ ఇదే ఓపెన్ చేయండి. మోటార్ టెస్ట్ PWM అని చూడండి, ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఈ ఫైల్ మీకు ఆర్డినోలో ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన ఈ ఫైల్లో మీకు ఫస్ట్ హ్యాష్ డిఫైన్ అని ఉందండి. ఇందులో ఏమి హెడర్ ఫైల్స్ ఉండవు, లైబ్రరీస్ ఏమి ఇంక్లూడ్ చేయాల్సిన పని లేదు. PB0 అండ్ PB11. PB0 ఇప్పుడు చెప్పినటువంటి ఎల్ఈడి థర్మిస్టర్ పిన్ ఉంది కదా, దాన్ని ఎనబుల్ పిన్ అని అంటాం. ఈ ఎనబుల్ పిన్నే ఇక్కడ షార్ట్ ఫామ్లో PWM_పిన్ అని డిక్లేర్ చేసాం. మీకు నచ్చకపోతే ఇది రాసిన ప్రతి చోట డైరెక్ట్గా PB0 అని కూడా రాసుకోవచ్చు. అయితే ప్రోగ్రామింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే పైన మనం ఎక్కడో చోట డిక్లేర్ చేసాం అనుకోండి, పిన్ని ప్రతిసారి మార్చక్కర్ లేకుండా ఈ పేరు దగ్గర మనం ఇలా డిక్లేర్ చేస్తే, సపోజ్ నేను PB0తో కాకుండా PB1తో కంట్రోల్ చేయాలనుకుంటే కోడ్లో అన్ని చోట మార్చక్కర్లేదు. ఈ హెడర్లో PB0 దగ్గర PB1 పెట్టేస్తే మొత్తం అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి. సో అందుకని జనరల్గా ఈ వేరియబుల్ డిక్లరేషన్ చేసే కారణం ఇదైతే ఇది ప్రోగ్రామింగ్లో జనరల్గా ఇలా వాడతారు. అలాగే DAR పిన్ అంటే డైరెక్షన్ పిన్ అనమాట, PB11. సో PB11 అనేది డైరెక్షన్ కంట్రోల్ చేస్తుంది, PB0 అనేది మోటార్ తాలూకు స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. యాజ్ యూజువల్ బటన్ ఇంక్, బటన్ డిక్, ఈ PC14 PC15 మన దగ్గర ఉన్నాయి కదా, 2 బటన్స్. అది ఇన్పుట్లు తప్ప ఎందుకు పనిచేయని బటన్స్ అని చెప్పాం. ఈ 2 పిన్స్ కూడా ఏంటంటే ఇన్పుట్కి తప్పితే ఇంకెందుకు పనిచేయవు. సో ఆ 2 పిన్స్ దగ్గర మనం బటన్స్ కనెక్ట్ చేసి అక్కడి నుంచి డేటా తీసుకుంటున్నాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే PC14 దగ్గర నొక్కుతుంటే మోటార్ తాలూకు స్పీడ్ ఒక డైరెక్షన్లో పెరుగుతూ ఉంటుంది, PC15 దగ్గర చూస్తుంటే మోటార్ తాలూకు డైరెక్షన్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ డిక్రీజ్ ఇంక్రీజ్ అంటే అర్థం ఏంటంటే మోటారు సపోజ్ ఫస్ట్ క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకోండి ఫుల్ స్పీడ్లో, మీరు దాన్ని డిక్రీజ్ చేస్తే స్పీడ్ తగ్గి 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 ఒక చోట ఆగిపోయి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ స్పీడ్ పెరగడం మొదలవుతుంది అనమాట. డిక్రిమెంట్ అన్నమాటకి అర్థం అది. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఏంటంటే ఒక డైరెక్షన్లో ఇంక్రీజ్ చేస్తుంది, రెండో డైరెక్షన్లో ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఆ రకంగా వస్తుంది. ఇక్కడ ఇంట్ డ్యూటీ అనేది ఒక వేరియబుల్, ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాం. డ్యూటీ అనేది డ్యూటీ సైకిల్ అనమాట, దాన్ని 0 కింద తీసుకున్నాం మనం. ఇక్కడ మనం డ్యూటీ సైకిల్ అంటే ఇది యాక్చువల్గా 10 బిట్ కాదు, 8 బిటే. 8 బిట్ అంటే 255 వరకు వస్తుంది అనమాట. అంటే మీరు 0 రాస్తే 0 వస్తుంది, 255 అని రాస్తే ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది అనమాట. అంటే 255 అంటే 3.3 వోల్ట్స్ వస్తుంది, లేదు 0 అంటే 0 వోల్ట్స్ వస్తుంది అనమాట. ఆ 0కి 3.3కి మధ్యలో ఉన్న వోల్టేజ్ని మనం 255 స్టెప్స్ 8 బిట్లో తీసుకుంటున్నాం. యాజ్ యూజువల్ పిన్ మోడ్ PWM పిన్ అవుట్పుట్, డైరెక్షన్ పిన్ కూడా అవుట్పుట్. ఎందుకంటే ఈ రెండు కూడా మోటార్ని కంట్రోల్ చేస్తాయి. అంటే కంట్రోలర్ మోటార్ని కంట్రోల్ చేస్తుంది, కంట్రోలర్ ఇస్తుంది, మోటార్ తీసుకుంటుంది. కంట్రోలర్ బయటకి ఇచ్చేది కాబట్టి అవుట్పుట్, కంట్రోలర్ ఒకవేళ దేని నుంచైనా తీసుకుంటే అది ఇన్పుట్ అని అంటాం. సో ఈ రెండు కూడా అవుట్పుట్లే, కంట్రోలర్ ఏం తీసుకోవట్లే. నెక్స్ట్ కంట్రోలర్ తీసుకునేది ఏంటి, బటన్ ఇంక్, బటన్ డిక్ అని ఇచ్చారు. పిన్ మోడ్ బటన్ ఇంక్రీజ్, అంటే ఈ బటన్ ఇంక్రీజ్ అనేది మనం వాడుతున్న బటన్ 1 అనుకోండి. అలాగే బటన్ 2 అనేది బటన్ డిక్రీజ్ అనమాట. ఇక్కడ input_pull_up అని ఇంకోటి ఉంది చూడండి. మీరు ఇన్పుట్ అని రాస్తే అది జస్ట్ ఇన్పుట్ కింద తీసుకుంటుంది. input_pull_up అని రాస్తే ఇంటర్నల్గా అది 3.3 వోల్ట్స్కి ఆ పిన్ లాగి పట్టుకుంటుంది అనమాట. అంటే మనం వేరేగా రెసిస్టర్ పెట్టాల్సిన పని లేదు. అయితే ఈ బోర్డు మీద మీకు రెసిస్టర్స్ కూడా ఇచ్చాము సేఫ్టీ కోసం అని. నిజానికి అది సాఫ్ట్వేర్లోనే ఆ పిన్ కావాలంటే 3.3కి పుల్ చేసి పట్టుకుంటుంది. సో ఆ పిన్ ఎవరైనా 0 చేస్తే అది ఆటోమేటిక్గా అక్కడ లోని డిటెక్ట్ చేస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు హై ఉంటుంది అనమాట. input_pull_up అంటే అది ఇన్పుట్ని 3.3కి పుల్ చేసి పట్టుకుంటుంది. కానీ ఇన్పుట్ పుల్ డౌన్ అనే ఆప్షన్ ఏది లేదు, ఓన్లీ పుల్ అప్ మాత్రం ఉంటుంది. ఓకే, ఈ బటన్ ఇంక్ డిక్. తర్వాత ఏంటంటే అనలాగ్ రైట్ అని ఇక్కడ ఫంక్షన్ ఉంది చూడండి. అనలాగ్ రైట్ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు డిజిటల్ రైట్ చూశారు, ఆ పిన్ దగ్గర హైనో లోనో రాసేవాళ్ళం. ఇప్పుడు అనలాగ్ రైట్ అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు చెప్పిన పిన్, ఇక్కడ ఇందులో PWM_పిన్ అనే ఒక దాంట్లో
0 అని రాస్తే అది ఆఫ్, లో అని అర్థం అనమాట. అదే 255 అని రాశారనుకోండి హై, ఫుల్ అని అర్థం అనమాట. అలా కాకుండా 0కి 255కి మధ్యలో సపోజ్ 127 అని రాశారనుకోండి, అది ఆన్ అండ్ యావరేజ్ అటు 0 వోల్ట్స్ రాదు, ఇటు 3.3 వోల్ట్స్ రాదు, రెండింటికి మధ్యలో అంటే సమ్వేర్ అరౌండ్ 1.6 1.7 వోల్ట్స్ దగ్గరలో రావచ్చు అనమాట. అంటే మీరు 0 నుంచి 3.3 వోల్ట్స్ అనే ఒక కంటిన్యూస్ వాల్యూని పల్స్ విడ్త్ మాడ్యులేషన్తో అచీవ్ చేస్తారనమాట. 0 నుంచి 255 వరకు రాసి దీన్ని పీడబ్ల్యూఎం అంటాం. తర్వాత డిజిటల్ రైట్ డిఐఆర్ పిన్ లో అని ఒకటి రాశారు. దీని అర్థం ఏంటంటే ఈ పిన్ దగ్గర మేము ఇనీషియల్ డైరెక్షన్ అంటే మోటార్ ఏదో ఒక డైరెక్షన్లో తిరిగేలాగా ఇదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఒక డైరెక్షన్లో తిరగడం మొదలు పెడుతుంది. అలా తిరగడం మొదలుపెట్టిన దాన్ని మీరు ఈ పిన్ దగ్గర హై చేస్తే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ లో చేస్తే మళ్ళీ ప్రీవియస్ డైరెక్షన్లోకి వస్తుంది. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఈ లో అనే హై అనే రాసే దాన్ని బట్టి మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. సో పీడబ్ల్యూఎం దగ్గర రాసే వాల్యూతో స్పీడ్ చేంజ్ చేయొచ్చు, డైరెక్షన్ పిన్ దగ్గర రాసే హై లోలతో దాని డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టాటిక్ బూల్ అని రాసాం, అంటే స్టాటిక్ బులియన్ లాజిక్ అనమాట. అంటే ఇది ఒక బులియన్ లాజిక్, అంటే ఇది 0 కానీ 1 కానీ ఉంటుంది. దాన్ని ఇంక్ ప్రీవియస్ అనే పేరుతో డిక్లేర్ చేసుకున్నారు. దీన్ని హై అని అన్నారు. హై అంటే అర్థం 1 అని అనమాట. అలాగే డిక్ ప్రీవియస్ అని ఒకటి ఉంది చూడండి, ఇది కూడా హై. డిక్ ప్రీవియస్ అనే ఒక బులియన్ లాజిక్ వేరియబుల్ ఒకటి పెట్టుకున్నారు. ఇది హైయే, ఇది హైయే. అంటే ఈ వేరియబుల్స్కి 1 అనేది డిక్లేర్ చేసుకుంటుంది. తర్వాత బులియన్ లాజిక్ ఇంక్ కరెంట్, అంటే ఇంక్రీజ్ కరెంట్. డిజిటల్ రీడ్ సో అండ్ సో, అంటే ఇప్పుడు బటన్ ఒకటి నొక్కితే కరెంట్ డ్యూటీ సైకిల్ని పెంచేది ఒకటి. డిక్రీజ్ కరెంట్, డిక్ కరెంట్ అంటే అర్థం ఏంటంటే డిజిటల్ రీడ్ బటన్, అంటే ఇప్పుడు ఉన్న 2 బటన్స్లో ఒకటి డ్యూటీ సైకిల్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకోటేమో డ్యూటీ సైకిల్ని డిక్రీజ్ చేస్తుంది. సో ఇంక్రీజ్ డిక్రీజ్ అనే 2 వేరియబుల్స్ బులియన్ దాంతో మనం లాజిక్ని అక్కడ రీడ్ చేస్తాం. ఇప్పుడు ఇఫ్ లూప్లోకి వచ్చాం చూడండి. ఇఫ్ ఇక్కడ 2 కండిషన్స్ చెప్తాం. ఇంక్రీజ్ ప్రీవియస్ అంటే ప్రీవియస్గా కనుక ఆ ఇంక్రీజ్ అనేది హై, అంటే ఆ బటన్ కనుక ఒకవేళ హైలో ఉండి అండ్ ఇంక్రీజ్ కరెంట్ అంటే ప్రెజెంట్ ఉన్నదానిది కనుక లో ఉంటే, అంటే బటన్ ప్రెస్ అయినప్పుడు లో వస్తుందండి, బటన్ ప్రెస్ అవ్వకపోతే హై ఉంటుంది. ఇక్కడ ఇది బులియన్ లాజిక్లో ఇంక్రీజ్ ప్రీవియస్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ హై పెట్టుకున్నాం, అంటే ఫస్ట్ టైం ఇది ఎప్పుడు కూడా 1 ఉంటుంది. సో ఈ లూప్లో ఇది సాటిస్ఫై అయింది. అలాగే ఇంక్రీజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లో, అంటే ఆ బటన్ 2 అనేది ఏదైతే ఉందో అది ఈ బటన్ ఇంక్ అనేది, ఇక్కడ మనం పైన ఏం డిక్లేర్ చేసామో నాకు గుర్తులేదు, ఒకసారి చూడండి. ఆ బటన్ ఇంక్ అనేది PC14 అంటే ఫస్ట్ బటన్ అనమాట, ఇది B1. సో బటన్ ఇంక్రీజ్ అనేది B1. సో ఇన్ కేసు B1 కనుక ప్రెస్ అయ్యి ఉంటే, ఇక్కడ చూడండి ఇంక్రీజ్ కరెంట్ అని ఇచ్చారు, అంటే B1 అనేది ప్రెస్ అయినప్పుడు ఒకవేళ బటన్ నొక్కితే B1 ఇక్కడ లో వస్తుంది. ఇన్ కేస్ B1 నొక్కితే ఏమవ్వాలి చూడండి, డ్యూటీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 51 అన్నారు. అంటే డ్యూటీ సైకిల్ ఇంతకుముందు 0 ఉంది, 0కి 51 యాడ్ చేస్తారు. అయితే మీకు డౌట్ రావచ్చు 51 ఎందుకు ఇచ్చారండి. చూడండి అది 255 అన్నారు, 255ని 5 భాగాల కింద విడగొట్టాం బై 5 అనమాట. బై 5 ఎందుకని అడగచ్చు, జనరల్గా మోటార్ తాలూకు స్పీడ్ని మీరు 5 స్టెప్స్లో, అంటే ఇప్పుడు బైక్ ఉందనుకోండి, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అలాగైతే వేసుకుంటూ వెళ్తారో, మోటార్ స్పీడ్ని ఒక 5 స్టెప్లో మనం ఇంక్రీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం ఈ కోడ్లో. అందుకని డ్యూటీని 51 స్టెప్స్లో పెంచుతున్నాం అనమాట. అంటే ఫస్ట్ 0, నెక్స్ట్ 51, తర్వాత 102, తర్వాత ఏమో 153 అలా వస్తుంది అనమాట, వాల్యూ పెరుగుతూ వస్తుంది. ఫైనల్గా 255 దగ్గర అయిపోతుంది. సో ఇది డ్యూటీ సైకిల్ని పెంచడానికి చేసుకున్నటువంటి లాజిక్. సో ఇది ఒకసారి బటన్ ప్రెస్ అయితే 51కి పెంచుతుంది, అంటే 0 నుంచి 51 అవుతుంది. ఒకవేళ ఇలా పెంచుకుంటూ పోతుంటే 51 తర్వాత 102 తర్వాత 153 అలాగా మనం నొక్కుతూ పోతే అది 255 దాటిపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. కానీ 255 దాటకూడదు. అంటే మ్యాక్సిమం వెళ్ళే స్పీడ్, ఇప్పుడు బైక్కి స్పీడ్ అంటే టాప్ గేర్, 4th గేర్, 5th గేర్ ఉంటుంది అంతే. అంతేగాని నేను 6th గేర్, 7th గేర్ అంటే నొక్కితే పడదు కదా. సో అలాగే ఇక్కడ కూడా అంటే డ్యూటీ సైకిల్ మ్యాక్సిమం 255 రావాలి. అందుకని మనం ఏం చెక్ చేస్తాం, ఇఫ్ డ్యూటీ ఈజ్ గ్రేటర్ దాన్ 255 దెన్ డ్యూటీ ఈక్వల్ టు 255. అంటే డ్యూటీ కనుక ఒకవేళ పొరపాటున 255 దాటిందా దాన్ని మళ్ళీ సెట్ చేసి, అంటే ఎంత ప్రెస్ చేసినా 255 దాటదు అనమాట. అప్డేట్ మోటార్ డ్యూటీ అని అన్నారు. ఇది ఒక ఫంక్షన్, ఇది మనం రాసుకున్నది బిల్టిన్ ఫంక్షన్ కాదు, యూజర్ రాసిన ఫంక్షన్ అనమాట. ఇది కింద ఉంటుంది ఈ అప్డేట్ మోటార్ అనేది ఫంక్షన్. దానికి డ్యూటీ అనేది ఇన్పుట్ వేరియబుల్, అంటే ఈ 0 నుంచి 255 వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ ఈ ఫంక్షన్కి పాస్ చేస్తాం. దాని కింద డిలే 200 అన్నారు, అంటే సెకండ్లో 1/5 టైం అనమాట. ఒక సెకండ్ తీసుకుంటే దానిలో 1/5 టైం లోపల ఇది ఆగుతుంది అనమాట. అంటే డ్యూటీ అనేది పంపించేసి అక్కడ ఆగుతుంది. ఆగిపోయి మళ్ళీ ఏంటి, కీ చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది, ఇఫ్ డిక్రీజ్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు హై, అంటే ప్రీవియస్ బూలియన్ లాజిక్ ఇది హై ఉంది, అండ్ డిక్రీజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లో. అంటే దీని అర్థం ఏంటి, ఈ బటను డిక్రిమెంట్ అయ్యే బటన్ని ప్రెస్ చేసాం అనమాట. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే స్పీడ్ తగ్గాలి. అందుకని ఇక్కడ చూడండి డ్యూటీ మైనస్ ఈజ్ ఈక్వల్ టు
డ్యూటీ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు డ్యూటీ ప్లస్ అన్నాం, ఇప్పుడు డ్యూటీ మైనస్ అని వచ్చింది చూడండి. డ్యూటీ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 51, అంటే ఎందుకంటే తగ్గించాలన్నమాట. అంటే ఇప్పుడు ఉన్న వాల్యూని తగ్గిస్తుంది, ఒకటి పెంచుతుంది, ఇంకోటి తగ్గిస్తుంది. ఇలా తగ్గించుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సపోజ్ నేను ఒక 1 or 2 దగ్గర ఉన్నప్పుడు ఒకసారి డిక్రీజ్ చేస్తే 51కి వస్తుంది, రెండోసారి డిక్రీజ్ చేస్తే 0కి వస్తుంది, మూడోసారి చేసేటప్పటికి -51లోకి వస్తుంది. మైనస్ డ్యూటీ సైకిల్ అంటే అర్థం ఏంటి? అందుకని మనం ఇక్కడ 2 చెక్ చేయాలి. ఫస్ట్ది డ్యూటీ సైకిల్ ఈ -255 కన్నా తగ్గిపోతుందా? తగ్గిపోకుండా ఉండాలంటే ఏంటి? ఇంతకుముందు రాసినట్టుగానే ఇఫ్ డ్యూటీ ఈజ్ లెస్ దాన్ -255 డ్యూటీ ఈక్వల్ టు -255, అంటే మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. అప్ బటన్ నొక్కితే +255 దాటదు, డౌన్ బటన్ నొక్కితే -255 కిందకి వెళ్ళదు. యాజ్ యూజువల్ అప్డేట్ మోటార్ అనేది ఈ డ్యూటీ అనే ఫంక్షన్కి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ 200 milliseconds అవుతున్నాం. తర్వాత ఇది అయిపోగానే చూడండి, ఇంక్రీజ్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ కరెంటు, డిక్రీజ్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ కరెంట్. అంటే ఫస్ట్ టైం మనం దీన్ని రెండింటిని హై అని పెట్టుకున్నాం ఇక్కడ బూలియన్. కానీ ఒకవేళ కీలు ఏమైనా ప్రెస్ అయ్యాయి అనుకోండి, ప్రెస్ అయినప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ప్రీవియస్ స్టేటస్ ఏంటి అనేది మనం రిమెంబర్ చేయడం కోసం, గుర్తుపెట్టుకోవడం కోసం అని ఇంక్రిమెంట్ ప్రీవియస్ని మళ్ళీ ఇంక్రిమెంట్ కరెంట్తో, డిక్రిమెంట్ ప్రీవియస్ని డిక్రిమెంట్ కరెంట్తో ఒక లూప్ అయిపోయేటప్పుడు రీసెట్ చేసేస్తాం. అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఇవి రీడ్ అవుతాయి. రీడ్ అయిన తర్వాత కీ ప్రెస్ అయిందో లేదో చెక్ చేసుకుంటుంది. మళ్ళీ మామూలే, ప్రెస్ అయితే ఇలాగా, ఇది ప్రెస్ అయితే ఇలాగా చేసుకుని ఈ లూప్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇందులో మనం వదిలేసిన ఒక ఫంక్షన్ ఉంది, అప్డేట్ మోటార్ అని. ఈ అప్డేట్ మోటార్ అనే ఫంక్షన్కి మనం డ్యూటీ వాల్యూ అనేటువంటి ఒక ఇన్పుట్ వేరియబుల్ ఇచ్చాం. అక్కడ పైన దాన్ని డ్యూటీ అని అన్నాం, అంటే అక్కడ పంపించే డ్యూటీ అనమాట. ఆ నెంబర్ ఇక్కడ ఇంటిజర్ కింద వస్తుంది. అయితే ఒకవేళ డ్యూటీ వాల్యూ కనుక >0 వచ్చింది అనుకోండి, దాని అర్థం అది పాజిటివ్ డ్యూటీ సైకిల్ అని. నెగిటివ్ వచ్చిందంటే అర్థం డ్యూటీ సైకిల్ నెగిటివ్ అని కాదు, రివర్స్ డైరెక్షన్లో అని అర్థం. అందుకని ఈ పాజిటివ్గా వచ్చినప్పుడు డిజిటల్ రైట్ డైరెక్షన్ పిన్ ఈజ్ ఈక్వల్ టు హై, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరగమని చెప్తున్నాం. ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ వస్తే అంటే నెగిటివ్ వాల్యూ అని కాదు, డైరెక్షన్ మార్చాలని అర్థం. అందుకని అలాంటప్పుడు డిజిటల్ రైట్ డైరెక్షన్ పిన్ ఈజ్ ఈక్వల్ టు లో అని రాస్తారు. మిగతాది మామూలే, అనలాగ్ రైట్ పీడబ్ల్యూఎం కాన డ్యూటీ వాల్యూ, అంటే పైన వచ్చిన డ్యూటీ సైకిల్ని ఇంతకుముందు చెప్పినటువంటి మోటార్ ఎనబుల్ పిన్స్ ఉన్నాయి చూడండి, ఆ PB10 అని ఇక్కడ కనిపిస్తుంది. ఆ PB10 యాక్చువల్గా PB0కి మార్చాం మనం. సో ఆ పిన్ దగ్గర ఆ డ్యూటీ సైకిల్ రాసేస్తుంది. దాన్ని బట్టి అది క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇప్పుడు మీరు జస్ట్ దీన్ని అప్లోడ్ కొట్టండి. అప్లోడ్ అయిన తర్వాత, సో ఇది డన్ అప్లోడింగ్ అయింది. డన్ అప్లోడింగ్ అయ్యే వరకు కూడా మోటార్ని కనెక్ట్ చేయొద్దు. అప్లోడింగ్ అయిన తర్వాత ఇంతకుముందు చూపించినటువంటి 2 పిన్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 పిన్స్లో ఒక పిన్లో మోటార్ తలకు ఒకటి, రెండో పిన్లో రెండోది. దీనికి ఏం పొలారిటీ లేదు, ఎలాగైనా కనెక్ట్ చేసేయండి. ఇది అప్లోడ్ చేయకుండా మాత్రం మోటార్ కనెక్ట్ చేయకండి, ఈ వైబ్రేషన్స్ వల్ల కోడ్ అప్లోడ్ అవ్వదు. సో ప్రజెంట్ మోటార్ తిరగట్లేదు, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. నేను ఈ బటన్ ఏదైనా ప్రెస్ చేశాను అనుకోండి, ఈ మోటార్ తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, ఈ ఫిగర్లో మీకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. ఇప్పుడు నేను వేరే బటన్ నొక్కుతుంటే దాని స్పీడ్ తగ్గుతుంది చూడండి, ఇంకా తగ్గింది, ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది. ఇంకా తగ్గిస్తుంటే ఇప్పుడు చూడండి, క్లాక్ వైజ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్లోకి వెళ్తుంది చూడండి, ఆగిపోయింది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరగడం మొదలవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇంకా స్పీడ్ పెరిగింది, ఇది ఇంకా ఫుల్ స్పీడ్తో తిరుగుతుంది. సో ఇక్కడ మీరు బటన్స్ ప్రెస్ చేయడం ద్వారా ఇప్పుడు ఇది ఫుల్ స్పీడ్, ఇంకా ఫర్దర్ ఎంత నొక్కినా స్పీడ్ మారదు. అదే ఇది నొక్కుతుంటే చూడండి స్పీడ్ తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఆగిపోతుంది, ఫుల్ స్టాప్. ఇప్పుడు అదర్ డైరెక్షన్లో దాని స్పీడ్ పెరుగుతుంది. సో ఇలాగా మీరు మోటార్ తాలూకు స్పీడు, డైరెక్షను రెండు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.